హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజు ఆస్ట్రోబోల్. ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, తన మనసులో మీ గురించి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, మీ పార్ట్నర్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం. మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఎవరైనా ప్రేమించారు, వాళ్ళు మీకు ప్రయారిటీ ఇవ్వకుండా మిమ్మల్ని 10 మందిలో ఒకరిగా చూస్తూ ఉంటే అలాంటి పర్సన్కి మీరు వాల్యూ ఇవ్వాల్సిన అవసరమే లేదు. జస్ట్ మూవ్ ఆన్ అయిపోండి. మీకు ఎవరైతే ఇంపార్టెంట్ ఇస్తారో, మీరు తప్పితే ఇంకెవ్వరు తన లైఫ్లో అవసరం లేదు అనుకుంటారో వాళ్ళకి మీరు ప్రయారిటీ ఇవ్వండి. అంతేగాని మీతో మాట్లాడతా, ఇంకొకరితో ఫ్లర్ట్ చేస్తా, వాళ్ళకి టైం ఇస్తా, మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో పెట్టేసి ఆఫ్ అండ్ ఆన్ సిచ్యువేషన్ ఉంటా, ఇట్లా ఉండే వాళ్ళతో మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు ఎప్పుడూ థర్డ్ పర్సన్గా ఉండాల్సిన అవసరం లేదు. మీరే ఫస్ట్ పర్సన్గా ఉండాలి. ఓకే ఓకే ఇప్పుడు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మనసులో అనుకోండి. ఇప్పుడు మనం కార్డ్స్ వేస్తాం. వాట్ ఈస్ యువర్ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్? ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. వాట్ ఈస్ యువర్ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్? మీ పర్సన్ తన వర్క్ తను చేసుకుంటా బిజీగా ఉన్నారు అండ్ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు. వావ్, ఫస్టే వచ్చేసింది మన కార్డు. మీ పర్సన్ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు, తన వర్క్ తను చేసుకుంటున్నారు, ఈ రిలేషన్షిప్లో వర్క్ చేయాలి అనుకుంటా ఉన్నారు. ఇంకా మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు? మీ పర్సన్ మీ గురించి నైట్ ఆఫ్ కప్స్, 7 ఆఫ్ వాండ్స్, డెత్ కార్డ్, 10 of cups, 4 of wands, the moon, the empress, king of wands, 8 of strength, 8 of cups, strength, 8 of cups. ఓకే, మీ పార్ట్నర్ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని, అంటే ఈ వ్యక్తి నిజంగా మీ గురించి బాగా ఫోకస్గా ఉన్నాడు. మీతో సంబంధాన్ని మెరుగుపరుచుకోవాలని, ఒక డెడికేషన్గా ఈ రిలేషన్షిప్లో వర్క్ చేయాలనుకుంటా ఉన్నాడు. తన మనసులో ప్రేమతో మిమ్మల్ని, ఆసక్తిగా మిమ్మల్ని వాచ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడొచ్చి ఏస్ ఆఫ్ కప్స్ అండ్ డెత్ వచ్చింది. ఇతను తనలో చాలా మార్పులు కోరుకుంటా ఉన్నాడు. పాత తీరును వదిలేసి మీతో కొత్త ప్రారంభం చేయాలని భావిస్తున్నాడు. అతనికి మీరు ఒక హ్యాపీ హోమ్గా కనిపిస్తూ ఉన్నారు. అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని, ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి, మీతో ఒక పరిపూర్ణమైన జీవితం గడపాలి అని ఈ వ్యక్తి అనుకుంటున్నారు. మీరు అలాంటి ఫీల్ ఇస్తున్నారు ఈ వ్యక్తికి. అంటే తన బ్యాడ్ హ్యాబిట్స్, పాత అలవాట్లు వదిలేసేసుకొని మీతో లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలని ఈ వ్యక్తి అనుకుంటున్నారు. నెక్స్ట్, ద ఎంప్రెస్. మీరు తనని చాలా అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు, కానీ అతనికి లోపల లోపల భయం ఉందన్నమాట. మీరెక్కడ తనని వదిలేసి వెళ్ళిపోతారేమో అని తనకి కొంచెం భయం ఉంది. మీకు చాలామంది అట్రాక్ట్ అవుతారు, మీకు చాలామంది ప్రపోజ్ చేస్తారు, మీరు ఒక ఆకర్షణీయమైన, అంటే ఒక అట్రాక్టివ్ ప్లేస్లో ఉన్నారు అని మీ పర్సన్ అనుకుంటున్నారు. తనకు చాలా అసూయ, భయం, పోటీ ఇలాంటి భావనలు వస్తూ ఉన్నాయన్నమాట మీ పర్సన్కి మీ మీద. అంటే మీరు చాలా స్ట్రెంగ్త్ అయిపోయి ఉన్నారు, సైకలాజికల్గా, ఫిజికల్గా స్ట్రెంగ్త్గా ఉన్నారు. మీకు చాలా మంది మీకు ప్రపోజ్ చేస్తారు. ఈ పోటీ తట్టుకునేదానికి మనకి వీలవుతుందా అని ఈ పర్సన్ అనుకుంటా ఉన్నారు. మీతో ఎలాగన్నా సరే రీయూనియన్ కావాలనుకుంటా ఉన్నారు. అండ్ ఈ పర్సన్ వచ్చి 7 ఆఫ్ వాండ్స్. అంటే ఈ పర్సన్ నిజంగా ఈ సంబంధాన్ని కాపాడుకునేదానికి ప్రయత్నిస్తున్నారు. మిమ్మల్ని తన ఫ్యామిలీలో ఒక భాగంగా చూస్తూ ఉన్నారు. ఒక సెక్యూరిటీ ఫీలింగ్ మీరు ఇస్తూ ఉన్నారు తనకి. అంటే తన కుటుంబ జీవితంలో మిమ్మల్ని ఒక భాగంగా ఈ పర్సన్ చూస్తూ ఉన్నారు. మీతో ఒక సెక్యూరిటీ అండ్ ఎమోషనల్ బాండ్ కోరుకుంటా ఉన్నారు ఈ పర్సన్. అంటే తన చుట్టూ ఒక గిరి గీసుకొని ఉన్నారు, దాంట్లో మీరు కూడా ఉండాలి అని కోరుకుంటా ఉన్నారు. కానీ ఈ పర్సన్కి మనసులో ఒక గందరగోళమైన పరిస్థితి ఉంది, అయోమయం ఉంది. ఇతనికి మీ పట్ల స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయి,
ఒక నిశ్చయంగా మీ దగ్గరికి రావాలి అని అనుకుంటా ఉన్నారు, కానీ లోపల గందరగోళం, భయం ఉంది ఈ పర్సన్కి. ఆ తర్వాత చివరికి ధైర్యంగా అడుగు ముందుకు వేసి తన మనసులో ఒక ప్లాన్ చేస్తూ ఉన్నారనమాట. తన మైండ్లో ఒక ప్లాన్ అయితే జరుగుతూ ఉంది. మీ దగ్గరికి రావాలి, మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అని ఈ పర్సన్ అనుకుంటా ఉన్నారు. కానీ ఈ పర్సన్ ఇప్పుడైతే ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు. మీరు మూవ్ ఆన్ అయిపోయారేమోనని భయపడతా ఉన్నారు. ఇతనైతే ప్రస్తుతం మీ గురించి ప్రేమతో ఒక సెక్యూరిటీ బాండ్, ఒక నిజాయితీ అలాంటి బంధాన్ని ఫీల్ అవుతూ ఉన్నారు మీతో. ఈ సంబంధాన్ని బాగా గట్టిపరచాలి, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని అనుకుంటా ఉన్నారు. కానీ ఈ పర్సన్కి భయం కూడా ఉంది మనసులో. అందుకే ఇన్నర్గా కొంచెం తను స్టేబుల్గా ఉండటం లేదు. కానీ మీ పట్ల ఇతనికి చాలా స్ట్రాంగ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం క్లారిఫికేషన్ కార్డ్స్ వేస్తాం. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ని కింగ్ ఆఫ్ కప్స్ క్లారిఫై చేస్తూ ఉంది. అతను మీకు తన ప్రేమను ఇవ్వాలనుకుంటున్నారు. ఇప్పుడైతే మీ ఇద్దరు సపరేషన్లో ఉన్నారు. మీ పర్సనల్ లైఫ్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అండ్ తను తిరిగి మీ లైఫ్లోకి వచ్చేసేయాలి, మీతో రీయూనియన్ కావాలనే కోరుకుంటా ఉన్నారు. మీకు తను నమ్మక ద్రోహం చేశారు పాస్ట్లో, కానీ మీరు తనను చేయటం లేదు. మీ ఎనర్జీలో మీరున్నారు. ఇప్పుడు తను కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాడు. మీ రిలేషన్షిప్ స్ట్రెంత్ చేయాలనుకుంటున్నారు, కానీ దానికి మీరు ఒప్పుకుంటారో లేదో మీ పర్సన్కి తెలియటం లేదు. మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో పెట్టేసి వేరెవరికో టైం ఇచ్చారు పాస్ట్లో. ఇప్పుడైతే మిమ్మల్నే మ్యారేజ్ చేసుకోవాలి, మీతోనే తనకి స్ట్రాంగ్ బాండింగ్ అనేది అనిపిస్తూ ఉంది. మీ దగ్గరకు వచ్చి అపాలజీ ఇవ్వాలనుకుంటున్నారు. మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు. తన మనసులో ఫీలింగ్స్ మీతో చెప్పేదానికి భయపడుతున్నారు. మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తూ ఉన్నారు. అండ్ కానీ మీ పర్సన్ మనసులో మీ మీద కోపం ఉంది, కానీ ఏదో ఒక భయం ఉంది. యాక్షన్ తీసుకోవాలనుకుంటా ఉన్నారు. ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. కింగ్ ఆఫ్ కప్స్ వచ్చి ఈ వ్యక్తి తన మనసులో మీ పట్ల చాలా ప్రేమను దాచుకో ఉన్నారు. బయట ఎక్కువ చూపించకపోయినా లోపల తనకి ప్రేమ చాలా బలంగా ఉంది మీ మీద. కానీ తన లోపల ఎక్కడో ఒక ఒంటరితనాన్ని అయితే అనుభవిస్తూ ఉన్నారు. సపరేషన్లో ఉన్నారు, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. మీ నుంచి దూరంగా ఉన్న ఫీలింగ్ లేదా మానసికంగా తను ఒక లోన్లీగా ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉన్నారు. అండ్ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఏం సూచిస్తుందంటే ఈ పర్సన్ వచ్చి మీతో కొత్తగా ప్రయాణాన్ని స్టార్ట్ చేయాలనుకుంటా ఉన్నారు. మీతో మాట్లాడాలి అని ఈ వ్యక్తి అంటే ఈ పర్సన్ ట్రై చేయాలని అనుకుంటా ఉన్నారు. అతని మనసులో వచ్చి మీతో కలిసి మీరిద్దరు కలిసి గడిపిన క్షణాలని తనకు గుర్తుకొస్తూ ఉన్నాయి. మీతో చాట్, మీ ఫొటోస్ చూస్తూ కూర్చో ఉన్నారు. ఎలాగన్నా సరే మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటా ఉన్నారు. కానీ ఇతను వచ్చి ఏం చేస్తున్నారంటే మీకు అన్ని విషయాలు పూర్తిగా చెప్పరు. ఇప్పుడు కూడా ఇతను అన్ని విషయాలు మీకు పూర్తిగా చెప్పరు. కొన్ని దాచిపెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే 7 ఆఫ్ సోర్స్ కదా, కొన్ని దాచిపెడతారు ఈ వ్యక్తి. నిజమైన భావాలను అతను పూర్తిగా, అంటే నిజమైన తన ఫీలింగ్స్ని పూర్తిగా మీతో చెప్పరనమాట. కొంచెం అయోమయ స్థితిలో అయితే ఉన్నారు ఈ వ్యక్తి. తనే బందీ అయిపోయి ఒక మానసిక చెరసాల్లో ఉన్నట్లుగా ఉన్నారు. తను ఫ్రీగా ఫీల్ కావటం లేదు. కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. ఏం చేయాలో తనకైతే అర్థం కాకుండా ఉంది. ఇక్కడ 6 ఆఫ్ సోర్స్ వచ్చింది కదా, తనకి గివ్ అండ్ టేక్, అంటే ఈ రిలేషన్షిప్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి, బ్యాలెన్స్గా ఉండాలి అనుకుంటా ఉన్నారు. మీకు న్యాయం చేయాలి, మీ రిలేషన్షిప్ బ్యాలెన్స్ చేయాలని ఈ పర్సన్ అనుకుంటా ఉన్నారు. కానీ అతని మనసులో మీ మీద ఒక సీరియస్ కనెక్షన్ అయితే ఉంది. రిలేషన్షిప్ ఒక ట్రెడిషనల్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఇతను భావిస్తూ ఉన్నారు. అండ్ ఇతను మీ దగ్గరకు వచ్చి మీకు సారీ చెప్పాలనుకుంటున్నారు, మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. మీ మీద ఇతనికి చాలా ప్రేమ ఉంది. ఒక స్టెప్ ముందు తనే ఫస్ట్ వచ్చి మీకు ప్రపోజ్ చేయాలని అనుకుంటా ఉన్నారు. ఇక్కడ ఎంప్రెస్ మిమ్మల్ని అతడు ఒక పరిపూర్ణమైన స్త్రీగా చూస్తూ ఉన్నారనమాట. అంటే ఒక మెచ్యూరిటీ ఉండి, ఒక నాలెడ్జబుల్ లేడీ, ఎవరి మీద డిపెండ్ కాకుండా ఒక వర్కింగ్ ఉమెన్, అంటే ఒక వ్యక్తిత్వంతో ఒక మంచి క్యారెక్టర్ ఉన్న లేడీగా మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. మీరు అతనికి అంతా మీరే, అంటే ఎవ్రీథింగ్ అనమాట. అలాంటి అనుభూతిని మీరు అతనికి ఇస్తూ ఉన్నారు. అండ్
మిమ్మల్ని అయితే అతను ఒక స్టార్ లాగా చూస్తూ ఉన్నారు. తనకు ఒక నమ్మకం ఉంది, మీ దగ్గర తను హీల్ అవుతారన్న నమ్మకం ఉంది. మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అని మీరే తనకి కనిపిస్తూ ఉన్నారు. ఒక స్టార్ లాగా కనిపిస్తూ ఉన్నారు. ఈ యూనివర్స్ తనకు ఇచ్చిన గిఫ్ట్ అని తను అనుకుంటా ఉన్నారనమాట. అండ్ కింగ్ ఆఫ్ సోర్స్ ఏం సూచిస్తుందంటే అతను తన ఎమోషన్స్ని మీతో పూర్తిగా చూపించడం లేదు. ఎక్కువగా లాజిక్గా అంటే తను మాట్లాడటం లేదు కదా, నేను ఎందుకు మాట్లాడాలి, ఇట్లాగా ఒక లాజిక్గా ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. తనకి ప్రేమ అయితే ఉంది మీ మీద, కానీ మీ దగ్గరకు వచ్చేదానికి తన మనసు ఒప్పుకోవటం లేదు. తర్కం అనమాట, మనసులోనే లాజిక్గా ఆలోచిస్తున్నాడు. తనే ఫస్ట్ రావచ్చు కదా, నేను ఎందుకు వెళ్ళాలి, అట్లాగా ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్కి మీ మీద చాలా డీప్ లవ్ అనేది ఉంది, కానీ తను ఒక ఒంటరితనం భయాల వల్ల ముందుకు రాకుండా కొంచెం లేట్ చేస్తూ ఉన్నాడు మీ లైఫ్లో. మీతో ఒక శాశ్వతమైన బంధం అంటే పర్మనెంట్గా మీతో ఉండాలి అని అనుకుంటా ఉన్నారు. తన మనసులో మీ మీద ఒక ఆశ ఉంది, మిమ్మల్ని ఒక రోల్ మోడల్గా చూస్తూ ఉన్నారనమాట. మీరే అందరికీ ఒక ఆదర్శంగా ఉండే ఒక పర్సన్ అని అనుకుంటా ఉన్నారు. కానీ బయటకు మాత్రం ఒక తర్కంగా కొంచెం భయంతో అట్లా ఉన్నారనమాట. మీ దగ్గరకు వచ్చి మాట్లాడాలన్నా ఫైనల్గా ఏంటంటే తను మిమ్మల్ని చాలా బలంగా కోరుకుంటా ఉన్నారు, కానీ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉన్నాయి. వాటిని వదిలిపెట్టి తాను వచ్చి కొంత సమయం తీసుకొని మీతో మాట్లాడాలి. మీరు ఈ టైంలో ఏం చేయాలంటే చాలా సహనంగా ఉండాలి, తొందరపడకుండా కొంచెం ధైర్యంగా ప్రేమగా బ్యాలెన్స్గా మీరు కూడా తనతో వ్యవహరించాలన్నమాట. అంటే త్వరగా మీకు ఫలితాలు రావాలి, తను త్వరగా వచ్చి మీతో మాట్లాడాలి ఇట్లా అనుకోకుండా మెల్లిగా ఒక బలమైన బంధాన్ని మీరు నిర్మించుకోవాలి. మీ లోపల ఒక మానసిక బలం ధైర్యము ఉంది, దాన్ని మీరు యూస్ చేయండి. ప్రేమతో ఈ వ్యక్తి దగ్గర ఒక కైండ్గా సైలెంట్గా అతడిని అర్థం చేసుకునేదానికి ట్రై చేయండి. చిన్న చిన్న ప్రయత్నాలతో తన దగ్గరికి వెళ్ళి మాట్లాడటము, మామూలుగానే మాట్లాడండి, ఎక్కువ తనని ఆర్గ్యూ చేయొద్దు. నేను ఎప్పుడు చెప్తానో మీ పర్సన్ తిరిగి మీ దగ్గరకు వస్తే మళ్ళీ ఆర్గ్యూ చేయొద్దు మీరు. మీ లైఫ్ స్టేబుల్గా ఉండాలి. మీరు కానీ బ్యాలెన్స్గా ఈ టైంలో ఉండారంటే అతను నెమ్మదిగా మీ వైపుకి వచ్చేస్తారు. ఓర్పుతో ఉండండి, ప్రేమగా ఉండండి, ధైర్యంగా ఉండండి. మీ జీవితాన్ని మీ చేతిలో పెట్టుకోండి. ఇతను మీకు వచ్చే సమయం కొంచెం ఇవ్వండి అతనికి, ఒత్తిడి లేకుండా ప్రేమతో నెమ్మదిగా అతడు మీ జీవితంలో నెమ్మదిగా వచ్చేసేసి మీ జీవితమే అతడైపోతాడు. ఒక వెలుగులాగా వచ్చేస్తాడు మీ జీవితంలోకి. మీరు కొంచెం టైం తనకి ఇవ్వండి. మీ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ చూస్తాం. మీ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. అవుట్కమ్, క్లారిటీ. మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్, అవుట్కమ్, టవర్. మీ పర్సన్ పాస్ట్లో వచ్చి మిమ్మల్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు. ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది, కానీ ఆ థర్డ్ పార్టీ ఒక టాక్సిక్ పర్సన్ అని మీ పర్సన్కి ప్రూవ్ అయింది. ఇప్పుడు మీ దగ్గరికి వస్తామా వద్దా అనుకుంటా ఉన్నారు. ఫ్యూచర్లో మీకు క్లారిటీ ఇస్తారు. మీరు పాస్ట్లో మీరు ఈ రిలేషన్షిప్ నుంచి బ్యాక్ స్టెప్ తీసుకుండారు, ఎందుకంటే మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వచ్చిందని మీరు మీ పర్సన్తో మాట్లాడకుండా ఉండారు. ఇప్పుడు ఏమంటే మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి అపాలజీ అడుగుతారు అని మీరు అనుకుంటున్నారు. మీ ఇద్దరిది కార్మిక్ బాండ్, తప్పకుండా మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. ఇక్కడ టవర్ మూమెంట్ వచ్చింది. మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీ పార్ట్నర్ మీ దగ్గరకు వచ్చి ఒక క్లారిటీ ఇస్తారు, కాంటాక్ట్ అవుతారు మిమ్మల్ని. ఓకే, అట్ ప్రెజెంట్ మూమెంట్ మీ పర్సన్ మీ మీద ప్రేమతో ఉన్నారా లేదా? వావ్, అన్కండిషనల్ లవ్. మిమ్మల్ని అన్కండిషనల్ లవ్ చేస్తూ ఉన్నారు. అన్ని రోజుల్లో మీ దగ్గరికి వస్తారు. 1 డే, 1 అవర్, 1 డే ఆర్ 1 వీక్లో మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేస్తారు. మీ పర్సన్ మీ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం. మీ పర్సన్ మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. తప్పకుండా మీ దగ్గరికి వచ్చేసేసి మీకు ఒక సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలని అనుకుంటా ఉన్నారు, కానీ ఎందుకో భయపడతా ఉన్నారు. మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్తో ఫ్లర్ట్ చేస్తూ ఉన్నారు. మీతో రీయూన్ కావాలని కూడా కోరుకుంటా ఉన్నారు. తనకి 7th చక్ర ఆర్కేంజల్ యూరియల్ అంటే తనకి సీక్రెట్ చక్ర అంతగా వర్క్ కావటం లేదు. ఆ యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ని తను రిసీవ్ చేసుకోలేకపోతా ఉన్నారు.
మీరొచ్చి చాలా ఓర్పుతో ఉన్నారు. యాక్షన్ తీసుకోవాలనుకుంటా ఉన్నారు. ఇద్దరు నిర్ణయం తీసుకోలేకపోతా ఉన్నారు. ఇద్దరికి స్వాదిష్టాన చక్ర అంత ఇదిగా లేదు. ఆరెంజ్ కలర్ యూస్ చేయాలి. ఓకే, మీకు ఏంజల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారో చూస్తాం. ఏంజల్స్ మెసేజ్, ఏంజల్స్ మెసేజ్. ఎస్, ఏంజల్స్ ప్రొటెక్షన్ మీకుంది, మీ రిలేషన్షిప్కి ఉంది. తప్పకుండా మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోండి అని ఏంజల్స్ చెప్తున్నారు. మీకు ఒక ఆపర్చునిటీ వస్తుంది మీ పర్సన్తో మాట్లాడేదానికి. కమ్యూనికేట్ క్లియర్లీ. అప్పుడే మీ మనసులో ఉండేది ఓపెన్గా మీ పర్సన్తో మాట్లాడండి. యూనివర్స్ మీకు ఏదో సైన్ సెండ్ చేస్తూ ఉంది, అదేదో గమనించండి. మీకు రిపీటెడ్గా మీకు ఏమైనా నెంబర్స్ కనిపిస్తున్నా అండ్ ఎవరైనా మీతో చెప్పిందే చెప్తా ఉన్నా అది ఏంజల్ మెసేజ్గా తీసుకోండి. మీ లైఫ్లో రొమాన్స్ అనేది తప్పకుండా వస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండండి. ఈ రిలేషన్షిప్లో మీకు తప్పకుండా సక్సెస్ అనేది లభిస్తుంది అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు. మీ పర్సన్ మీకు ఇంకా ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు? మీ పర్సన్ మిమ్మల్ని మీ పర్సన్ చాలా మిస్ అవుతా ఉన్నారు. తనకంటే మీరే బెటర్ పర్సన్ అనుకుంటా ఉన్నారు. అండ్ మీరేమనుకుంటున్నారు? మీకు సాటిస్ఫాక్షన్గా లేదు. ఇంటెన్స్ కెమిస్ట్రీ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ని. ఓకే, ఇద్దరికి స్ట్రాంగ్ బాండింగ్ ఉంది. ఇద్దరి మధ్యలో మీరు ఎప్పటికీ విడిపోరు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య కార్మిక్ రిలేషన్షిప్ ఉంది. మీరు తప్పకుండా కలుసుకుంటారు. మీ పర్సన్కి కొంచెం ప్లేస్ ఇవ్వండి. తను కొంచెం భయపడతా ఉన్నారు. తను కొంచెం నెమ్మదిగా మీ లైఫ్లోకి వచ్చేదానికి మీరు తనకి కొంచెం టైం ఇవ్వండి. తను తప్పకుండా మీ దగ్గరకు వచ్చి తన ఫీలింగ్స్ మీతో చెప్తారు. మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు? మీ పర్సన్ మేషరాశి అయితే జడ్జిమెంట్. యు ఆర్ జడ్జింగ్ మీ అండ్ మేకింగ్ యువర్ ఓన్ ఒపీనియన్స్ అంటున్నారు. తనని అడగకుండా మీరే తనని జడ్జి చేస్తున్నారు అనుకుంటున్నారు. మీ పర్సన్ వృషభ రాశి అయితే హార్ట్ బీట్. యు ఆర్ మై ఆక్సిజన్, ఇంపాసిబుల్ టు స్టే అలైవ్ వితౌట్ యూ. నువ్వు నాకు ఆక్సిజన్ లాంటి దానివి, నువ్వు లేకుండా నేను బతకలేను అంటున్నారు. మీ పర్సన్ మిథున రాశి అయితే డెసిషన్. ఇట్స్ ద టైమ్ టు డిసైడ్ సంథింగ్ ఫర్ దిస్ రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్ గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటున్నారు. మీ పర్సన్ కర్కాటక రాశి అయితే నువ్వు నా హృదయం దొంగిలించేవు మొదటి చూపులోనే, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మీ పర్సన్ సింహరాశి అయితే టుగెదర్నెస్. ఐ వాంట్ టు కమ్ క్లోజర్ అండ్ స్పెండ్ టైం విత్ యూ అంటున్నారు. నీకు దగ్గర కావాలనుకుంటున్నాను, నీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు అంటున్నారు. మీ పార్ట్నర్ కన్యా రాశి అయితే ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యువర్ డిఫికల్ట్ టైం అంటున్నారు. తను మీకు ఒక సపోర్ట్గా ఉంటాను అని అంటున్నారు. మీ కష్టకాలంలో కూడా తన సపోర్ట్ మీకు ఉంటుంది అని అంటున్నారు. మీ పర్సన్ తులా రాశి అయితే ట్రావెల్. లెట్స్ గో ఆన్ ఏ లాంగ్ డ్రైవ్కి వెళ్తాం, మనం ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేస్తామంటున్నారు. మీ పర్సన్ వృశ్చిక రాశి అయితే ద ఎండ్. నాట్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ దిస్ రిలేషన్షిప్. మూవ్ అని అయిపోయారు మీ పర్సన్. అండ్ మీ పర్సన్ ధనస్సు రాశి అయితే ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐఎమ్ విత్ యూ. నీతో ఉంటే నేను చాలా సంతోషంగా ఉంటానంటున్నారు. మీ పర్సన్ మకర రాశి అయితే యు ఆర్ నాట్ ద వన్ ఐ లవ్డ్, యు ఆర్ చేంజ్డ్ డియర్, యు ఆర్ ఫేక్ అంటున్నారు. నీ ప్రేమ నిజమైంది కాదు, నువ్వు మారిపోయావు, నువ్వు చాలా ఫేక్గా ఉన్నావు అంటున్నారు. అండ్ మీ పర్సన్ కుంభరాశి అయితే క్లారిఫికేషన్. ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్, ఐ నో ఐఎమ్ రైట్ అంటున్నారు. నేను నీ క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను కరెక్ట్గా ఉన్నాను అంటున్నారు. అండ్ మీ పర్సన్ మీనరాశి అయితే పేషెన్స్. ఐ విల్ ఆల్వేస్ వెయిట్ ఫర్ యూ టిల్ మై ఎండ్ ఆఫ్ మై లైఫ్. నా లైఫ్ లాంగ్ నీ కోసం నేను వెయిట్ చేస్తాను అని అంటా ఉన్నారు మీ పర్సన్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. అండ్ ఇప్పుడు స్విచ్ వర్డ్ వచ్చి యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ బ్యూటిఫుల్ అండ్ బ్రైట్ ఫ్యూచర్ టు మీ అండ్ మై పర్సన్. నాకు నా పర్సన్కి ఒక బ్యూటిఫుల్ అండ్ బ్రైట్ ఫ్యూచర్ని ఇవ్వండి యూనివర్స్ అని కోరుకోండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు టారో కార్డ్ క్లాసెస్ కావాలన్నా, రీడింగ్ కావాలన్నా నా నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్, నాట్ పర్సనల్ రీడింగ్. అండ్ మీ ఒపీనియన్స్ నా కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.